అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా ఎన్నెన్నో మంచి మంచి విషయాలను, పురాణాలను, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటూ ఉంటాను. కాబట్టి దయతో ఈరోజు మనము అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. రేపు అనగా 29వ తేదీన బుధవారం, పుష్యమాసంలో ఆఖరు రోజు రేపు. కాబట్టి ఈ ఆఖరు రోజున మనకు అమావాస్య తిథి వచ్చింది. పుష్యమాసంలో ఆఖరు రోజైనటువంటి అమావాస్యను మౌని అమావాస్య అంటాం. ఈ అమావాస్యను మన ఆంధ్రప్రదేశ్లో అయితే చొల్లంగి అమావాస్య అని కూడా అంటాం. ఇక్కడ ఈ గోదావరి నది 7 పాయల్లో ఒకటైనటువంటి తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈరోజు అక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలం లభిస్తుందని అంటూ ఉంటారు. కాబట్టి చాలామంది రకరకాల నదీ స్నానము, పుణ్యస్నానము ఏది వీలు లేని వాళ్ళు ఇంట్లో మామూలుగా అయినా సరే తలస్నానం చేసుకొని భగవంతుణ్ణి ఆరాధిస్తూ చేసే ఇంట్లో చేసినా కూడా మనకు ఆ ఫలితం అనేది ఎక్కడ చేసినా కూడా వస్తుంది. పుణ్యక్షేత్రాలనే కాదు, మన ఇంట్లోనే కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం ఆ స్నానం ఆచరించినట్లయితే పుణ్యతీర్థాల్లో మనం స్నానం ఆచరించిన ఫలితం మనకు దక్కుతుంది. వీలున్న వాళ్ళు అప్పుడు తీర్థయాత్రలో వెళ్ళిన వాళ్ళు, కుంభమేళాలో ఉన్నవాళ్ళు వాళ్ళు సహజంగానే అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు పవిత్రమైన రోజు కనుక. మనము అవకాశం లేని వాళ్ళము, మనము ఇంట్లో ఉన్న వాళ్ళము, మనం కూడా చక్కగా రేపు ఆ భగవన్నామ స్మరణ చేస్తూ మన ఇంట్లోనే మనము ఆ భగవన్నామ స్మరణ చేస్తూ స్నానం చేయడం వల్ల మనకు ఆ ఫలితమే మనకు కూడా కలుగుతుంది. కాబట్టి ఇంకా ఈ రోజున చాలా చోట్ల తిరునాళ్ళలు, జాతరలకు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నాగోబా జాతర జరుగుతూ ఉంటుంది. నాగోబా జాతర చాలా ముఖ్యమైనటువంటి జాతర. ఈ మౌని అమావాస్య ముఖ్యంగా మౌని అంటే మౌన సాధన చేసే వాళ్ళను మునులు అంటాం. పురాణాల్లో కూడా మనం మునుల గురించి, ఎంతోమంది మునుల గురించి తెలుసుకున్నాం. వాళ్ళు ఎందుకు ఆ విధంగా పేరు వచ్చింది అంటే మౌన సాధన చేసే వాళ్ళ గురించి వచ్చింది. మౌనంగా ఉంటారు కాబట్టి మునులు అవుతారు. ఈ మౌనం వలన మనకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. అంతేకాకుండా బాహ్య ప్రపంచంని వదిలి అంతర్ముఖులం అవుతాం. అంటే మనము ఆ మౌనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చేసినటువంటి పనులన్నీ కూడా మనకు ఒకసారి గుర్తుకు వచ్చి మంచి చెడు అనేటువంటి ఈ విచక్షణ జ్ఞానం అనేది కూడా మనకు కలుగుతుంది. ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనకు మౌనంగా ఉన్నప్పుడే మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు మనము ఈ మౌనాన్ని మనము మన భారతదేశంలో ఈ మౌని అమావాస్యను అత్యంత ప్రాధాన్యమైన రోజుగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో చాలా విశేషమైనటువంటి పర్వదినంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో కూడా జరుపుకుంటాం, కానీ ఆ ఉత్తర భారతదేశంలో కుంభమేళా జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ చాలా అత్యంత విశిష్టమైన రోజుగా రేపు పరిగణించి స్నానాలు ఆచరించడము, ఆ భగవద్ధ్యానంలో గడపడం, మౌనాన్ని పాటించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మనము మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ అంతర్ముఖులమయ్యి మన మనసు కూడా మానసిక ప్రశాంతతను మనము పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏం చేయాలంటే చక్కగా సూర్యోదయాత్ పూర్వమే లేచి తలస్నానాలు ఆచరించి భగవన్నామ స్మరణ చేసుకుంటూ తలస్నానం ఆచరించి మనం శివారాధనను కానీ, లేదా గాయత్రి మంత్రాన్ని కానీ, లేదా బ్రహ్మదేవుని యొక్క ఆలయాలు ఉంటే వాటిని సందర్శించి, లేదా ఇంట్లో అయినా సరే మనం ఆ బ్రహ్మదేవునికి నమస్కారం చేసుకొని చక్కగా గాయత్రి మంత్రాన్ని పఠించడం. అలాగే కొంతమంది వీలైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. దాన్నే మనం మౌనవ్రతం అని కూడా చెప్తూ ఉంటాం. రేపంతా ఈ మౌనవ్రతం పాటించే వాళ్ళు రేపంతా పూర్తిగా మౌనవ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలా అవకాశం లేని వాళ్ళు కనీసం ఆ భగవంతుని పూజ చేసేంతవరకైనా మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. అది వారి శక్తిని అనుసరించి ఉంటుంది. కానీ మనం
మౌనంలో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అనేటివి ఉంటాయి. అది మనకు ముందు ముందు మనమే తెలుసుకుంటాం. ఆచరణలో మనం చేసేదంతా కూడా మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేసే కొద్దికి మనలో మౌనం అనేది పెరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మనము తెలుసుకుంటూ ఉంటాం. ఈ ముఖ్యంగా మౌని అమావాస్య సమయంలో మనం కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాను. ఈ తలస్నానం చేయడము, తర్వాత తీర్థయాత్రలు చేయడము, అక్కడ నదీ స్నానాలు ఆచరించడం, బ్రహ్మదేవుణ్ణి ఆరాధించడం, శివారాధనకు అత్యంత ముఖ్యమైన రోజు, అలాగే గాయత్రి మంత్రాన్ని పఠించడం, ఇవన్నీ కూడా మనము రేపు చేసుకోవచ్చు. చక్కగా ఇవి చేసుకోవడం వలన మనకు అంతర్గత శాంతి అనేది కలుగుతుంది. అలాగే మనము ఈ రకంగా ఇవన్నీ ఇంకా దాన ధర్మాలు కూడా చేయడం, అలాగే పశుపక్షాదులకు జంతువులకు ఆహారాన్ని పెట్టడం, అలాగే సాధ్యమైనంత వరకు కూడా మనము భగవద్ ఆరాధనలో గడపడం మనకు ఎంతో మేలును చేకూరుస్తుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆ భగవద్ ఆరాధనలో తరిస్తారని ఆశిస్తూ నమస్తే. పురాణ శ్రవణం ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.